ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 11వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 11వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. చక్కగా కాసింత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడుపుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో, ఏకాగ్రతతో, ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. పనిలో కాసింత పని భారం ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా సమయాన్ని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ యొక్క మనసుని సంతోషపరిచే విధంగా మీరు ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అంటే మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం కానీ, లేదా మీకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది మీకు మానసికంగా రెట్టింపైన ఉత్సాహాన్ని ఇస్తుంది. మరింత ఉత్తేజాన్ని కూడా మీకు అందిస్తుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా చక్కబెట్టుకోగలుగుతారండి. చక్కగా ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో కూడా ఏదైతే వస్తుందో వాటిని కూడా మీరు అన్ని విషయాలను కూడా బేరీజు వేసుకోగలుగుతారు. వృత్తిపరంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం, అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు వేయటం మీకు మరింత లాభాలను అయితే చేకూరుస్తుందండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో, ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారండి. అనుకోని విధంగా కొంతవరకు మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకునే విషయంలో మీ పెద్దల సమక్షంలో తీసుకోవటం కానీ, లేదా మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ, మీ మేలు కోరే వారు ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం కూడా మీకు కలిసి వచ్చేలాగా చేస్తుందండి. ప్రతి పనిని కూడా అతి జాగ్రత్తగా ఆలోచించి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు మీ భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కూడా చేయగలుగుతారండి. అంటే భవిష్యత్తులో మేము ఇలా ఉండాలి, ఇట్లా ఈ పనులు చేయాలి అనే ఒక ప్రణాళికలను వేసుకోవటం కానీ, లేదా ప్రతి ఆలోచనను బద్ధంగా వేసుకుని అమలు పరుచుకోవటంలో కానీ, చక్కగా మీ అయిన తెలివితేటల్లో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఊహించని విధంగా మీకు కాలం కూడా కలిసి వస్తుందండి. అంటే ఆకస్మిక ధనలాభం రావడం కానీ, లేదా మీరు అనుకున్న దానికంటే మీ పెట్టుబడిలో రెట్టింపు లాభాలు పొందడం కానీ, లేదా ఉన్నదానికంటే ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అనవసరమైన ఖర్చులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. విలాసాల కోసం కానీ, విందు వినోదాల కోసం కానీ కొంతవరకు మీ యొక్క డబ్బును, సమయాన్ని వెచ్చించే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన వాటిని కొంతవరకు నియంత్రించుకొని ఏదైతే అవసరమైన ఖర్చులు ఉంటాయో, ఏదైతే అనవసరమైన ఖర్చులను వదులుకోవటం, అవసరమైన ఖర్చులను మాత్రమే పెట్టుకోవటం, ఇట్లాంటివి కొంతవరకు చేసుకోవటం వల్ల మీ పొదుపు అనేది పెరుగుతుంది. మీ డబ్బు కూడా చక్కగా నిల్వ రూపంలో ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా ఆలోచించుకోగలుగుతారు. అయితే కొంతవరకు ఖర్చులను తగ్గించుకుంటే మరింతగా మీరు ఈరోజు మీ యొక్క రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ, నూతనంగా ఏదైనా చెయ్యాలన్న ఆలోచన కానీ, వాటి గురించి మీరు కొంతవరకు వ్యవహారంలో మీరు కొంతమందితో వ్యక్తులతో కానీ, కొంతమంది వ్యవస్థలతో కానీ మాట్లాడే అవకాశం కూడా ఈరోజు ఉంటుందండి. అంటే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో, ఆ ప్రయత్నాలన్నిటిని కూడా ఆచరణ రూపంలో పెట్టగలుగుతారు. అంటే ఏదైనా నూతనంగా ప్రారంభించాలని, నూతన వ్యాపార వ్యవహారాలను జరపాలని, ఇట్లాంటివి ఈరోజు మీరు చేసే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి మనస్సులను ఒప్పించకుండా అందరినీ మెప్పించుకుంటూ మీ సమయస్ఫూర్తితో ప్రతి అడుగు ముందుకు వేస్తూ, ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ మీదైన శైలిలో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం కానీ, మీ యొక్క సన్నిహితుల కోసం కానీ, వారి కోసం కొంత డబ్బును కూడా వెచ్చించగలుగుతారు. అంటే నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, వారి కోసం ఏవైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఎవరైతే నూతనంగా
వస్తు వాహనాలను కొనుగోలు చెయ్యాలి, వాహనాలను కొనుగోలు చెయ్యాలి అనే కోరికతో ఉంటారో అటువంటి వారికి మీ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు వేయటం మీకు మరింతగా నూతనమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. కొంతవరకు పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, ప్రతి పనిని అమలుపరచడం కూడా మీకు మరింతగా ఊరటనైతే ఇస్తుందండి. చక్కగా అంటే మీ సమయాన్ని మీకు నచ్చిన విధంగా ఎటువంటి పని భారం, ఒత్తిడి లేకుండా మీకు అనుకూలమైన రీతిలో మీ మనసుకు నచ్చిన విధంగా కేటాయించుకోగలుగుతారు. అందరికీ కూడా సహాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉండగలుగుతారు. మీ వద్దకు వచ్చిన వారికి లేదనకుండా మీకు చేతనైనంతలో సహాయం చేసి పంపించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా కొంతవరకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ గూడా, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కగా సహాయ సహకారాలను అందించడం కానీ, మీ మాటను గౌరవిస్తూ మీ వెనకాలే ఉండి అన్నింటిని అమలుపరచడం కానీ, మీకంటూ మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోవటం మీకు మరింతగా నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందరికీ కూడా సంతోషాన్నిచ్చే విధంగా రోజైతే ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు మెలకువలను పాటిస్తూ మీ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందండి. సకాలంలో అన్నింటిని పూర్తి చేసుకొని కోరుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకొని, మీరు కోరుకున్న స్థానంలో మీరేదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాన్ని పొందగలుగుతారు. మీరు మరింతగా లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి అడుగు కూడా ఎంతో తెలివిగా ముందుకు వేయగలుగుతారండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ప్రమోషన్‌ల కోసం కానీ, బదిలీల కోసం కానీ ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోవటానికి మీకు అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుస్తూ, మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి రూపాయిని కూడా పెట్టుబడిలో పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని, మీరు అనుకున్న విధంగా మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా తెలివిగా నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో
స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తెలివైన నిర్ణయాలతో కొంతవరకు పనిభారం ఒత్తిడి లేకుండా చక్కగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సన్నిహితులు, స్నేహితులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని, మెరుగైన ఫలితాలను ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ముందుకు అడుగులు వేయగలుగుతారండి. పనిభారం ఒత్తిడిని కాసింత తగ్గించుకోగలుగుతారు. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ మీ యొక్క వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా అన్నిటినీ అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి ఏకాంత సమయం అనేది మీకు లభిస్తుంది. మీ మనసుకు నచ్చిన విధంగా మీ జీవిత భాగస్వామితో కాసింత సమయాన్ని గడపటం మీకు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారితో చర్చించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ముందుకు నడిపిస్తూ సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా కొత్త నిర్ణయాలతో మీరు అందరికీ మేలు చేసే విధంగా కొన్ని ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. అది అందరి ఆమోదంతో మీ ప్రతి పనిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా నిర్ణయాలు మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.